యూదులు ఆయన ధర్మశాస్త్రాన్ని, ధర్మాన్ని, దేవాలయంలో ఉన్నటువంటి ఆరాధనల్ని అన్నిటిని పక్కన పెట్టి వాళ్ళ అంటే ఒక బబులోని నాగరికత అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ రోజుల్లో కూడా అది ఉంది. కాబట్టి సకల అపవిత్రత లేకపోతే మనుషుల దృష్టికి చక్కగా ఉంది, ఇది బాగుంది అనే ఈ ప్రపంచ ధర్మం చొప్పున శరీరానికి, నేత్రానికి నచ్చిన ఆశల వైపు వాళ్ళు వెళ్తున్నారు. కానీ లేకపోతే దేవుడు పదాజ్ఞలే మాత్రమే గాక నీ డబ్బును నువ్వు నీ సహోదరులకి వడ్డీకి ఇవ్వద్దు, ఎన్నో ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ఏమాత్రం వాళ్ళు ధ్యానించి పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళ మనసు లేదు. కాబట్టి వాళ్ళ మనసు మారి వాళ్ళ దేవుని గొప్పతనం, బలం తెలుసుకోవాలంటే చుట్టూతో అప్పుడు వాళ్ళని చెరక తీసుకెళ్ళిపోయే ఉత్తర దేశపు రాజులకు కూడా బలం ఇచ్చింది ఎవరు? వాళ్ళకి ఆ రాజ్యాన్ని ఇచ్చింది కూడా ఆయనే. అయితే నెబుకద్నెజరు అంటాడు, మీ దేవుడే మిమ్మల్ని ఈరోజు నా చేతికి అప్పచెప్పాడు.